గడిచిన 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ కాస్ట్ ఎంతో తెలుసా? సుమారుగా 7 నుంచి 7.5 రూపాయలు పెరిగింది. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ ధర ఎంతో తెలుసా? 117 రూపాయలు. అంటే పెట్రోల్ పెరిగింది కదా, ఎంత పెరిగితే నాకేంటి, నేను 100 రూపాయలు 200 కొట్టించుకుంటాను అనుకుంటున్నామేమో. పెట్రోల్ ధర పెరిగితే పెట్రోల్ మాత్రమే పెరగదు, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, నిత్యావసర సరుకులు పెరుగుతాయి, కూరగాయలు పెరుగుతాయి. ఏదో కెమెరామెన్ గంగతో రాంబాబు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు సినిమా తీశాడు. వాడు దోలెక్కి కుర్చీ ఎక్కితే నీ దోల తీరిపోద్ది అని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే జరుగుతూ ఉంది. వీళ్ళ ఇష్టానికి రేట్లు పెంచుకుంటా పోతే సగటు సామాన్యుడు బ్రతికేటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంటుంది రానున్న రోజుల్లో. మరీ ముఖ్యంగా ఇప్పటికే మన మోడీ గారు బంగారం కొనకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఆయన ఏమో రావచ్చు ఆర్థిక సంక్షోభం రానున్న 2 సంవత్సరాల్లో. అప్పుడు పరిస్థితి ఏంటి? పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, నిత్యావసర సరుకులు పెరుగుతాయి, ప్రతిదీ పెరుగుకుండా పోతుంది. ఇవన్నీ మనకు అవసరం లేదనుకుంటున్నామేమో, నువ్వే నష్టపోతావు. మనం కట్టే ట్యాక్స్లు రోజు రోజుకి ముక్కు పిండి వసూలు చేస్తూ ఉంటారు మన దగ్గర. కానీ మనల్ని పరిపాలించే నాయకులు మాత్రం ఈ విధంగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉంటే, నీవు నేను కులాల కోసం మతాల కోసం కొట్టుకుంటూ ఉంటే దేశం సర్వనాశనం అయిపోద్ది. ఆలోచించు ఒకసారి.